సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అపారమైన నీ కృపను మా పట్ల ఉంచారు. మమ్మను మీ స్వాధీనములో, ఆధీనములో ఉంచి ఈ వారమంతా మీ సన్నిధిలో గడపడానికి భాగ్యం ఇచ్చి 3 దినాలు నాయనా నీ సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థించుకొని వాక్యం ద్వారా బలపరచబడ్డానికి మీరు సహాయం కలుగచేశారు. ఈ 3వ రోజు పాటలతో నీ నామాన్ని స్తుతించుకొని ప్రార్థనలు మీ సన్నిధిలో జరిగించుకొని వాక్యమును ధ్యానించటానికి సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో వినుబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యము మీరై ఉన్నారు, మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు మాలో ఉన్నారని, మాతో ఉన్నారని, మాతో మాట్లాడుతూ ఉన్నారని, మమ్మలను సరిదిద్దుతూ ఉన్నారని, మమ్మలను సరిచేస్తూ ఉన్నారని ఆలోచన శక్తిని మాలో పెంపొందింపచేసి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచి దివ్యమైన నీ మాటల ద్వారా మేము హెచ్చరిక చేయబడి, సరిదిద్దుకొని, దీవించబడి, బలపరచబడే భాగ్యమును మాకును, నాకును, మా అందరికీ కలుగ చేయమని కృపయు, క్షేమమును, ఆశీర్వాదమును అనుగ్రహించగల మీ సన్నిధిలో మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ ఇప్పటికే వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుమని, ఇంకా వచ్చుచున్న వారిని కూడా మీరు ఆస్వాదించమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ దేవుని సన్నిధిలోనికి ప్రేమతో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు సాల్మన్ రజయ్ గారు గడిచిన 2 దినాలు మనతో ఉన్నారు, ఈరోజు కూడా మనతో ఉన్నారు. ప్రభుచితమైతే ఈ వారమంతా మనతో ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. చాలామంది బలహీనులైనటువంటి పిల్లలు ఉన్నారు కాలనీలో. చాలా కుటుంబాలు బలహీనతలు ఉన్నట్లుగా తెలియచేశారు. వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. అలాగే మన కాపురంలో కూడా చాలా కుటుంబాలు బలహీనతలు ఉన్నారని తెలియపరిచారు. వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తమ్మారావుపేటలో కూడా కొన్ని కుటుంబాలు బలహీనతలు ఉన్నాయి. సుబ్బారావుపేటలో కూడా కొన్ని కుటుంబాలు బలహీనతలు ఉన్నాయి. చాలామంది కుటుంబాలలో బలహీనతలు చోటు చేసుకున్నాయి. ప్రాముఖ్యంగా బేబితల్లి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఎల్లంపాలెపు వారి కుటుంబాల కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దైవజనులు హిజ్కియా కింగ్ గారి యొక్క కుమారుడు హాస్పిటల్లో ఉన్నారు. గడిచిన 2 దినాల నుండి పుట్టినటువంటి మగబిడ్డకు కాస్త శ్వాస సంబంధించినటువంటి బలహీనత ఉందని తెలియపరిచారు. గతపోయాను. ఈరోజు కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల వలన వెళ్ళలేకపోయాను. ఈ రాత్రి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. మీకు సమయం దొరికినప్పుడు ఒక్క క్షణం, ఒక్క నిమిషం అలాగూ బలహీనతలు ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ నేను పేర్లు చెప్పలేదు అని ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది తెలియపరిచారు. మా మనసులో మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మేము గుర్తు చేసుకుంటున్నాం. ఒకటే గురి, ఎందుకనంటే అందరి కొరకు ప్రార్థించాలి, బలహీనులైన వారందరి కొరకు ప్రార్థించాలి. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలి. గడిచిన 2 దినాలు కూడా మీరు విన్న మాటలు మీ హృదయాల్లో తలపోసుకోండి. మొదటి రోజు మనం కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఎలాంటి మాటలు ఉండాలో, ఎలాంటి బలహీనమైనటువంటి భార్యను కానీ భర్తను కానీ ఎలాగూ బలపరుచుకోవాలనే సంగతిని విన్నాం. గడిచిన రాత్రి కూడా మన కుటుంబాలలో మన బిడ్డల గురించినటువంటి సంగతులు విన్నాం. ఈరోజు మరికొన్ని పాఠాలు వినడానికి మనం సిద్ధపడుతున్నాం. మరొకసారి ఈ మాట మనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా
అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి. బలహీనులకు ఏమియుడి? ఓతనీయుడి. మనం 2 దినాల నుంచి మనం తీసుకున్న అంశం ఏంటంటే బలహీనులకు ఊతనిచ్చుట. ఊతనిచ్చుట అంటే అర్థం ఏంటంటే వారిని సంపాదించుకోవడం, వారిని సంరక్షించుకోవడం, వారిని చేరదీయడం, వారిని ఆదరించటం, వారిని భరించటం. చూడండి, కొన్నిసార్లు భరించలేకపోతున్నానండి బాబు అంటూ ఉంటారు భర్త గురించి, భరించలేకపోతున్నానండి బాబు అంటూ ఉంటారు భార్య గురించి, భరించలేకపోతున్నానండి బాబు అంటూ ఉంటారు బిడ్డల గురించి. ఇలాగూ కొన్నిసార్లు భరించవలసిన అవసరతలు కూడా వస్తాయి. మనము భరించాలి అనే సంగతులను మనం వింటూ వస్తూ వచ్చాం. గత రాత్రి కూడా ఏమనుకున్నామంటే భరించడమే కాదు ఆదరించాలి అని కూడా మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ఊతనిచ్చుట అనే మాటలకు అర్థాన్ని చేకూర్చేవి. దైవజనాంగమా, మానవ జీవితం అంటేనే శ్రమలకు సంబంధించిన జీవితం. మానవ జీవితం అంటేనే సాఫీగా జరిగేది కాదు. మానవ జీవితం అనుక్షణం అనేక శ్రమల మధ్య, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల నడుమ ప్రయాణం చేసే జీవితం. ఏ సమయంలో ఏ వ్యక్తి ఎలాగైపోతాడో మనకు తెలియదు. జీవిత ప్రయాణములో, ఈ జీవన ప్రయాణములో మన జీవితాలు ఉన్నంత వరకు చక్కపరుచుకోవాలి, చక్కగా సముదాయించుకోవాలి, చక్కని పరిస్థితుల్లో మన జీవితాన్ని కట్టుకోవాలి, చక్కని పరిస్థితుల్లో జీవితాన్ని నిలబెట్టుకోవాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు ఇంత చక్కగా ఉన్నాను, బాగున్నాను అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కాలాల పరిస్థితికి మీరు గమనిస్తే ఏ దినమున ఏమి జరుగునో మీకేమీ తెలియను, మీ జీవము ఏపాటిది. మీరు ఎంతటి వారు, ఏపాటి వారు అంటున్నాడంటే అర్థం ఏంటంటే మనం ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా మన బ్రతుకులలో ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. అందుకే బలహీనులకట మనం ఏమి ఇవ్వాలని చెప్తున్నాడంటే ఊతనీయుడి, ఊతనివ్వండి. వారి కొరకు మీరు అంటే వారిని బలపరచటానికి, వారిని సిద్ధపరచటానికి, వారిని చేరదీయడానికి, వారిని ఆదరించటానికి మీరు ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్త వినాలి. నేను అడుగుతున్నాను ప్రశ్న, ఏమనుకోకండి. అసలు బలహీనులకు మనం ఇవ్వాలా అంటే బైబిలే చెప్పింది ఆన్సర్. చూడండి, రోమాపత్రిక మనం గతకాలం చదువుకున్నాం, మళ్ళీ చదువుతున్నాం. రోమాపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. 15వ అధ్యాయము మొదటి వచనం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక, అంటే నేను బాగున్నాను పర్వాలేదు అని నీకు నువ్వు అనుకోకుండా బలహీనుల దౌర్బల్యములను భరించుటకు ఏమై ఉన్నామటండి? బద్ధులమై ఉన్నాము. బలహీనుల యొక్క దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే మన జీవితాల్లో నేను బాగున్నానులే పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదట. మనకంటే ఎవరైతే బలహీనతలో ఉన్నారో, మనకంటే ఎవరైతే క్షీణమైన దశలో ఉన్నారో, దౌర్బల్యమైన దుస్థితిలో ఉన్నారో వారి గురించి మనం భరించడానికి సిద్ధంగా ఉండాలట. కింద వచ్చిన కూడా మీరు చదివితే, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. అంటే ఇతరుల యొక్క కష్టాలు చూచి, ఇతరుల కొరకు చూడండి, ఎంతో ప్రేమతో, ఎంతో బాధతో, ఎంతో కష్టములో చాలామంది వచ్చేమంటారంటే, అయ్యా మా కుటుంబ కొరకు ప్రార్థన చెప్పండి, ప్రార్థన చెయ్యండి. వాళ్ళు ఎందుకు చెప్పారు? వాళ్ళు మనం దెప్పు పొడుస్తామని కాదు, లేకపోతే వాళ్ళని లోకుగా తీసుకుంటామని కాదు, లేకపోతే మన మీద గొప్పవాళ్ళమని కాదు. నీలో దైవత్వం ఉన్నదని, నీలో దేవుడు ఉన్నాడని, నీవు నేను దేవుని పిల్లలమని, నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎవరు వింటారని? దేవుడు వింటాడని. అంటే నీ మీద ఎంత నమ్మకం ఉంచారో చూడండి, మీరు ఆలోచించండి. నీ మీద ఎంత నమ్మకం ఉంచారో. ప్రియులారా, అసలు మన బలహీనులకు ఎందుకు ఊతనివ్వాలి? అసలు బలహీనులకు ఊతనివ్వాలా?
అంటే వారిని మనం చేరదీయాలా, వారిని మనం సంపాదించాలా, వారిని మనం ఆదరించాలా, వారిని గురించి మనం ఆలోచించాలా అంటే ఆలోచించమని చెబుతున్నాడు. ఎందుకట? మనిషి బలహీనతలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోతాడో కొన్ని మాటలు చదువుదాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథములో 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం మనందరికీ సుపరిచితమైన గ్రంథమే కదా. యోబు గ్రంథంలో నుంచి 4వ అధ్యాయంలో 3 నుంచి చదువుదాం. చూడండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. బలహీనమైన చేతులను. బాగా వినాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. అందులో ప్రధానమైన స్నేహితులు ఎవరో తెలుసా? ఎలీఫజు అనేవాడు. 3 స్నేహితులలో కాస్త చనువుగా ఎక్కువగా మాట్లాడేవాడు ఇతడే. ఈ ఎలీఫజు అనేవాడు యోబు దగ్గరికి వచ్చి యోబుతో మాట్లాడుతున్న మాటలు అంటే యోబు ఏమైపోయాడు? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, వేదన వచ్చింది, కఠోరమైన హింసలో, బాధలో ఉన్నాడు. ఎంత భయంకరమైన బాధో మీకు తెలియంది కాదు. అలాంటి బాధలు అప్పుడప్పుడు అంటాం కదా, నాలాంటి బాధలు పగోడుకు కూడా అంటారే. అంతకు మించిన బాధలో ఉన్నాడండి యోబు. అంతకు మించిన బాధలు. పిల్లలు చచ్చిపోయారు కళ్ళ ముందే. 7 కొడుకులు, 3 కూతుళ్ళు చచ్చిపోయారు. ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు ప్రేమించడానికి తనంటూ ఎవరూ లేరు. పోనీ శరీరమన్నా బాగుందా? శరీరము కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. అంత శ్రమలో ఉన్నవాడు, అంత కష్టంలో ఉన్నవాడు, అంత బాధలో ఉన్నవాడు ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు, వేదన వచ్చినప్పుడు కృంగిపోడా? స్నేహితుడు వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఎందుకు మాట్లాడుతున్నాడు? 4వ అధ్యాయంలో దయచేసి 5వ వచనం చదువుదాం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నువ్వు ఏం పడుతున్నావు? గట్టిగా చెప్పండి, ఏం పడుతున్నావు అంటే? ఇప్పుడు యోబు ఎందులో ఉన్నాడు? కలవరములో ఉన్నాడు. యోబు కష్టంలో ఉన్నాడు. యోబు బాధలో ఉన్నాడు. యోబు విపత్కర శ్రమను అనుభవిస్తూ అతడు బలహీనుడైపోయాడు. దైవ జనాంగమా, బాగున్నప్పుడు కాదండి. చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. ఒకసారి మళ్ళీ చదువున్నాను. 6వ అధ్యాయము 14వ వచనం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను ఏం చేస్తాడట? భయభక్తులు మానేసుకుంటాడట. ఎందుకు బలహీనులకు నువ్వు ఊతనివ్వాలి? ఇప్పుడు చదువుతాను చూడండి ఒకసారి. 6వ అధ్యాయం యోబు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు. అంటే నువ్వు ఎందుకు బలహీనులకు ఊతనియాలి అనంటే, కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను అంటే వాడు ఏం చేస్తాడు? ఇంకా దేవుడు ఎందుకు లేదు, దేవుడు నాకేం చేశాడులే, దేవుడు నమ్ముకుంటే నాకేమొచ్చిందిలే, దేవుళ్ళ ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్నాను, ఏం మేలు పొందానులే, దేవుణ్ణి వెంబడించాను, నాకు ఏం లాభం కలిగిందిలే, సేవకి వెళ్ళాను, ఏం లాభం పొందానులే, జీవితంలో నేనేమైనా అనుభవించినవి ఉన్నాయా అని మనిషి అతనుకున్న శ్రమను బట్టి, అతనుకున్న కష్టాన్ని బట్టి అతడు భయభక్తులు మానేస్తాడట. అమ్మా, మనసు పెట్టాలి. అతడు దేవునికి ఏమైపోతాడు చెప్పండి? దూరం అయిపోతాడు. బలహీనులకు ఎందుకు ఊతనివ్వాలో తెలుసా? ఆ సమయంలో ఆ బలహీనతలో ఉన్నవాడు, భయభక్తులకు దూరంగా ఉన్నవాడు, చెడు అలవాట్లకు దూరం అయిపోయినాడు, లేక దగ్గర అయిపోయినాడు, లేక దేవునికి దూరంగా బ్రతుకుతున్నవాడు కట నువ్వు ఎలా మారిపోవాలో తెలుసా? క్రింద వచ్చిన చదువుతాం చూడండి. స్నేహితుడు వానికి దయ చూపతగును.
మళ్ళీ చదువుతున్నాను. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. అంటే ఎందుకు నీవు బలహీనులకు ఊతనివ్వాలంటే వాడుకున్న శ్రమ, వాడుకున్న వేదన, వాడుకున్న బాధ వాడిని కృంగదీసింది, దేవునికి దూరం చేస్తుంది. ప్రార్థనకు రాకుండా, దేవుని దగ్గరకు రాకుండా, దేవుని సన్నిధిలో పాడకుండా, దేవుని సన్నిధిలో చదవకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా దేవునికి దూరం చేసేసింది. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? బలహీనులకు ఊతనిచ్చుడంటే ఆ సమయంలో నువ్వు ఏమవ్వాలట? ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మబంధువుగా, ఒక ప్రియమైన వాడవుగా, ఒక మంచి వాడవుగా, ఒక మంచి సలహాలు చెప్పే వ్యక్తిగా నీవు అతనికి దగ్గరయ్యి దయ చూపాలట. వీడు పడిపోయాడు, వీడు దిగజారిపోయాడు, వీడు ఆత్మీయ స్థితిలో పడిపోయాడు అని చెప్పి వాడి గురించి అట నీవు దయ చూపాలట. ఊతనిచ్చుట అంటే ఇప్పుడు అర్థమైందా? ఏం చూపటం? దయ చూపటం. వాడిని బలపరచటం, వాడిని ధైర్యపరచటం, వాడిని ఆదరించటం. ఇది మన ధర్మము దేవుని పిల్లలారా. వాడు నలిగిపోయాడు జీవిత ప్రయాణంలో, వాడు చాలా కృంగిపోయాడు జీవిత ప్రయాణంలో, వాడు చాలా నలిగిపోతున్నాడు జీవిత ప్రయాణంలో. కృంగిపోయిన వాడిని, నలిగిపోయిన వాడిని, చెదిరిపోయిన వాడిని చేరదీవా అని దయ చూపాలి. ఎందుకంటే వాడికి ఉన్న శ్రమ వాడిని కృంగతీసేసింది, వాడిని దేవునికి దూరం చేస్తుంది. ఎందుకు? కొన్నిసార్లు అంటాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నీకు దేవుడే మేలు చేశాడు అంటాడు భర్త. నువ్వు దేవుడని నువ్వు మందిరానికి వెళ్ళావు కదా, నీకు దేవుడే మేలు చేశాడు, నీ అప్పులు తీరాయా, నువ్వేమైనా ఇల్లు కట్టావా, ఏమైనా సంపాదించావా అంటాడు నీ కొడుకో కూతురో. చివరికి ప్రశ్నలన్నీ ఎక్కడ ప్రారంభమవుతాయి తెలుసా? నీ ఇంటిలోనే. ఇప్పుడు నీ జీవితమే ఏమైపోయింది? ప్రశ్నార్థకం. నువ్వు ప్రార్థనకి వెళ్ళావుగా, నువ్వు ప్రార్థన చేసావుగా, నువ్వు ప్రార్థనలోనే ఉన్నావుగా, దేవుడు అంటున్నావుగా, మరి దేవుడు నీకు ఏం చేశాడు, నువ్వేం సంపాదించావు అని అడుగుతారు నీ పిల్లలే, అడుగుతాడు నీ భర్తే, అడుగుతుంది నీ భార్యే, అడుగుతారు నీ స్నేహితులు, అడుగుతుంది సమాజం. దైవ జనాంగమా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు నీవు ఆలోచించలేవు, సమాధానం కూడా చెప్పలేవు. కొన్నిసార్లు నీ మాటలు ఎదురు చెప్పలేక నిన్ను నీవు కృంగ తీసుకున్న అనుభవాలు కూడా ఉంటాయి, నలిగిపోయిన అనుభవాలు ఉంటాయి, చెదిరిపోయిన అనుభవాలు ఉంటాయి. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ ఆత్మీయ కూడికలో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో నలిగిపోయి చెడిపోయి పాడైన బ్రతుకులు మరలా కట్టబడాలంటే నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. అనేకులను ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? బలపరచాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం చేసే మొట్టమొదటి ప్రయారిటీ ఏంటో తెలుసా? దేవునికి మనం ఏమైపోవాలా? దగ్గర అయిపోవాలి. చెప్పాలి ఏమవ్వాలి దేవునికి అంటే? నా ఇంట శ్రమ వస్తుంది అనేది నీకు అర్థమవుతుందంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచి తిని. హలో, ప్లీజ్ మనసు పెట్టండి. శ్రమ కలుగక మునుపు, శ్రమ రాక మునుపు నేను నీకేం చేశాను? త్రోవ విడిచాను. ఇప్పుడైతే అన్నాడంటే అర్థం తెలుసా? శ్రమ వస్తుందంటే ఓహో నేను త్రోవ తొలగాను, త్రోవలో లేను, కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ రావాలా చెప్పండి అంటే ఆ శ్రమ నాకు గుర్తు చేస్తుంది, ఆ శ్రమ నాకు గుర్తు చేస్తుంది, ఆ బాధ, ఆ కష్టం, ఆ కన్నీళ్ళు నాకు గుర్తు చేస్తున్నాయి. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో బలహీనులైపోతున్న సందర్భాలు ఉంటాయి, మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైన విపత్కర పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని మనసు పెట్టుకోవాలా. ఇప్పుడు యోబు గారికి భయంకరమైన శ్రమ. ఎంత శ్రమ? తనంతట తాను భరించలేనంత శ్రమ. ఆ శ్రమలో స్నేహితుడైనటువంటి ఎలీఫజు అనేవాడు వచ్చి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో 3 నుంచి
4వ అధ్యాయం 3 నుండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. బలహీనమైన చేతులను అనేకులకు నువ్వు ఏం నేర్పావు? బుద్ధి నేర్పావు. నెక్స్ట్, బలహీనమైన చేతులను బలపరిచావు. నీ మాటలు త్రొట్టిల్లు వానిని, నీ మాటలు, నువ్వు మాట్లాడుతుంటే తొట్టిల్లిపోయిన వాడు, ఆదుకొని ఉండెను, పడిపోయిన వాడు, దిగజారిపోయిన వాడు, నీ మాటలు వింటే వాడు ఆదరించబడ్డాడు. కృంగిన మోకాళ్ళు గలవానిని నువ్వు బలపరిచావు. అయితే ఇప్పుడు వింటున్నారా? ఒకనాడు యోబు, నువ్వేంటో గుర్తు చేసుకో, నీ పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో, నువ్వు ఎలాంటాడో గుర్తు చేసుకో. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, అనేకులకు ఏం చెప్పావు? నీవు బుద్ధి నేర్పావు. చెప్పండి, ఏం చేసావు? బుద్ధి నేర్పావు. నెక్స్ట్ ఏం చేసావు? బలహీనమైన చేతులు గల వాళ్ళని ఏం చేసావు? బలపరిచావు. కృంగిపోయిన మోకాళ్ళు గల వాళ్ళని ఏం చేసావు? లేవనెత్తావు, చేరదీశావు. ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నువ్వేమైపోయావు? దుఃఖాక్రాంతులు అయిపోయావు, బలహీనుడు అయిపోయావు. నీ బలహీనత, నీకున్న శ్రమ, నీకున్న కష్టం, నీకున్న వేదన నిన్ను ప్రార్థన చేయనివ్వదు. నీకున్న ఆర్థిక పరిస్థితులు నిన్ను దేవుని సన్నిధికి రానివ్వదు. నీకున్న విపత్కర పరిస్థితులు దేవునికి నిన్ను దగ్గరగా చేరనివ్వు. అందుకే చెప్తున్నాడు ఈ మాటలో, యోబు గుర్తు చేసుకోవయ్యా, ఒక స్నేహితుడు వచ్చి ఆదరిస్తున్న మాట, ఒక స్నేహితుడు వచ్చి ప్రోత్సహించే మాట, ఒక స్నేహితుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒక్కసారి గుర్తు చేసుకో, ఒకసారి గుర్తు చేసుకో. ఏంటో తెలుసా? కింద వచ్చిన చదువుతా చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకో. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? జ్ఞాపకం చేసుకో. నిరపరాధి అయిన ఒకడు జ్ఞాపకం చేసుకో. యోబు, బలహీనుడైన యోబు గారికి మనసు పెట్టండి ప్లీజ్. బలహీనుడైన యోబు గారికి బలాన్ని చేకూర్చే మాటలు మాట్లాడుతున్న సందర్భాలు. నిజానికి మీకు ఈ గ్రంథమంతా చదివితే యోబు గారిని బలపరిచినట్టే ఉంటాయి కానీ, యోబు గారిని బలపరిచినట్టే ఉంటాయి కానీ యోబు గారిని ఎత్తిపొడిచినట్టు కూడా ఉంటాయి. అందుకే యోబు గారు కృంగిపోతాడు. కానీ మనం ఆ కాన్సెప్ట్ తీసుకోవడంలా కొన్ని పదాలు యోబు గారి జీవితం ద్వారా మనకి పాఠం. యోబు గారిని తర్వాత వాళ్ళు కూడా దెప్పి పొడిచారు. నువ్వు ఊరకనే అలాగ అయిపోయేవేటి, ఆ ఊరకనే జీవితం అలాగ అయిపోయిందా అన్నట్టుగా కూడా భావాలు వెళ్ళిపోయినాయి. ఏమండి, నీతిమంతుడు అయినాడు అవడం ఇలాగ అయిపోయాడా అంటే అర్థం ఏంటి? నువ్వు నీతిమంతుడు కాదు కాబట్టే నీకు ఈ శ్రమలో వచ్చాయి. అప్పుడప్పుడు మనోడు కూడా అంటారుగా, పాస్టర్ గారు అయిపోయాడు, పాస్టర్ గారు అయితే అలాగవుతాడా, ఆ పలానా మందులోకి ఆ విశ్వాసం అయితే అలాగ ఉంటుందా అంటారుగా. ఆ మనిషి నిజంగా అలాంటిదైతే అలాగవుతుందా అంటారుగా. అలా మాటలు లోకంలో ఉన్న ఉంటాయి. లోక సంబంధమైన దాని గురించి మాట్లాడటంలో, నువ్వు ఆత్మ సంబంధం అయితే నీ మాటలు ఆత్మ సంబంధంగానే మాట్లాడతావు, ఆత్మ సంబంధంగానే మాట్లాడతావు. అమ్మా, ఒక్క మాట అంటాను, ఏమనుకోకండి దయచేసి. ఈ మాటలు మీకు ఎట్లాగుంటాయో నాకు తెలియదు కానీ నీ మాటే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ మాటే నీ కుటుంబానికి శాపం. నీకు తెలుసో తెలియదో? ఈ మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నా నోటితో ఏ మాట మాట్లాడతానో ఆ మాటే నా కుటుంబానికి దీవెన, ఆ మాటే నా కుటుంబానికి శాపం కూడా. తెలుసా మీకు? మరొక్క మాట నేను చెప్తానండి, నా 2 చేతులు జోడించి ఈ మాట మీరు హృదయంలో దాచిపెట్టుకోండి. మనమే మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అట్ ది సేమ్ టైం మనమే మన కుటుంబాలకు శాపంగా కూడా మారుతున్నాం. అందుకే మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. బలహీనతలో ఉన్నాడు, అమ్మా, బలహీనతలో ఉన్నవాడిని మనం ఏమని బలపరచాలి తెలుసా? అమ్మో, నేను కూడా ఇలాగ అయిపోతానేమో మరొక రోజున, నేను బాగున్నాను, నువ్వు ఎలాగ ఉండాలి చెప్పడం కాదు, ఎలాగూ భయపడుతూ చెప్పాలి తెలుసా? ఈవేళ ఆడికి కష్టం వచ్చింది, రేపొద్దున నాకు వస్తుందేమో,
రేపు పొద్దున నేను ఇలాగైపోతానేమో, రేపు నేను ఇలాగుంటానేమో అనుకుంటూ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఎదటివాడికి ఏం చేయాలి? చెప్పాలి, ధైర్యం చెప్పాలి. అందుకే మరొక్కసారి గట్టి చెప్పండి, బలహీనులకు ఓతనీయుడి. అంటే బలహీనుడైపోతాడా మనిషి? చెప్పాలి, అయిపోతాడా? అయిపోతాడు. ఇప్పుడు ఊతనిచ్చేవాడు ఎలాగైపోతాడో తెలుసా? స్నేహితుడిగా మారిపోతాడు, స్నేహితుడవుతాడు. గబగబాలను వచ్చి భుజం మీద తట్టాడు. ఇప్పుడేం చూడండి, దుఃఖంలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు, వ్యాధంలో ఉన్నవాడు, నిట్టూర్పున్నవాడి మీద భుజం మీద చెయ్యగానే ఏదో తెలియని ధైర్యం, ఏదో తెలియని ఆనందం. ఈ రాత్రి ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసి త్వరగానే ముగిస్తాను. కష్టాలు రాని వాళ్ళు ఎవరున్నారు? సంఘంగా మనం ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరి దగ్గరికి వెళ్ళి చేర తీసుకొని, అమ్మ నీ ఇంట్లో బాధ ఉందా? మనం నలుగురం కలిసి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నలుగురం కలిసి కాలక్షేపంగా జబర్దస్త్ గురించో ఇంకో దాని గురించో మాట్లాడుకోకుండా 4 ఇళ్ళు ఒక చోట నలుగురు విశ్వాసులు కూడితే ఆ ఇంట విశ్వాసుల దగ్గర ఏముండదో తెలుసా? సంఘాన్ని గురించిన మాటలు, దేవుని గురించిన మాటలు, అమ్మా కుటుంబాన్ని గురించిన ప్రార్థన మన కుటుంబాలలో ఉండాలి. అవి ఉండాలి. ఒకసారి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే మనము ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా. ఊతనిచ్చుటంటే అర్థం అదే. ఒకరినొకరు ఆదరించుకోవాలా, ఒకరినొకరు ధైర్యపరుచుకోవాలా, ఒకరినొకరు పిలుచుకోవాలా. మన పిలిపి ఎలాగుండదో తెలుసా? నువ్వు వెళ్తున్నావా? 6 రోజులు ప్రార్థన పెట్టారంట. ఎక్కడ? కోరుకొండలో. ఇంకెక్కడ? మన తమ్మారాపేటలో. ఇంకెక్కడ? మందిరంలో. మరి ఏం చేద్దాం? నువ్వు వెళ్తున్నావా? నేను రాను, నేను వెళ్ళను అన్నట్టు ఉండకూడదు. నువ్వు వెళ్తే నేను వద్దామనుకున్నాను అన్నట్టు ఉండకూడదు. ముందుగానే ప్రోత్సహించేటట్టుగా ఉండాలా, ముందుగానే తెలియపరిచేటట్టుగా ఉండాలా. నేను ఎప్పుడు సంతోషపడతాను, నేను మర్చిపోనండి. నాగరత్నమ్మ గారు, ఇక్కడ నాగరత్నమ్మ గారు ఉన్నారు, అక్కడ కూడా నాగరత్నమ్మ గారు ఉన్నారు. వాళ్ళంతా పట్టుకొని జంబుపట్నంలో పేషెంట్ అండి ఆమె. అప్పటికి పెద్ద విశ్వాసులు లేరు ఆ వీధిలో. మీకు తెలుసో తెలీదో? రాజేష్ వాళ్ళు ఉన్న వీధిలో, అంటే మన సుగుణరావు గారు ఉన్న వీధిలో నాగమణి గారు తర్వాత జరిగింది. కాంతమ్మ గారింటి వచ్చే మొట్టమొదటి విశ్వాసం ఎవరో తెలుసా? నాగరత్నమ్మ గారు, ఏమా రామలక్ష్మి గారు. ఆ మూల మొదలెట్టేది లాంతర్లు ఎట్టెట్టుకొని. ఆమె అన్న మాట నాకు ఇప్పటికి గుర్తుంది. రెండల్లా బుజ్జుబాబు గారు వచ్చేస్తారు అనిదంట. బుజ్జుబాబు గారు వచ్చేస్తారు రెండల్లా అనిదంట. ఎందుకని అక్కడ పని చేసిన వారు ఉన్నారు, ఇక్కడ పని చేసిన వారు ఉన్నారు, ఇక్కడ పని చేశారు కాబట్టే ఇదిగో ఆత్మీయంగా ప్రారంభించబడిన, అదిగో ఇక్కడ ఈ సంఘం ప్రారంభించబడడానికి మూలమైన వ్యక్తి ఇప్పుడు ఇంకా నిలబడి ఇక్కడే ఉంది, సజీవంగా ఉంది. ఈరోజు ఇన్ని గ్రామాలలో, ఇన్ని ప్రాంతాలలో క్రీస్తు ప్రభు సంఘాలు వెలిసాయి అంటే, లేకపోతే ప్రారంభించబడ్డాయి అంటే అనేక చోట్ల ఏ మనుషులు ఎక్కడికి దూరం అయిపోయినా దానికి కారణం కష్టపడిన వారు ఉన్నారు. దైవ జనాంగమా, నువ్వు కృంగిపోయే సందర్భాలు వస్తాయి, వేదనకరమైన సందర్భాలు వస్తాయి. అయితే నీ ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకో, కృంగినప్పుడు చేరదీసేవాడు కావాలా. సందర్భం షార్ట్లో చెప్పేస్తాను, టైం లేదు. రాజుల గ్రంథంలో మనకు ఒక చరిత్ర కనిపిస్తుంది. ఎలాంటి చరిత్ర ఈ చరిత్ర? తెరవండి, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. తెలిసిన చరిత్ర జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయంలో ఒకసారి మనం చదివితే ఎలీషా కాలంలో జరిగినటువంటి సందర్భం అది. ఏంటి ఆ సందర్భం అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 వచనాలు చదవగలిగిన వారు చదవండి దయచేసి. రైట్, క్షమించాలి నాన్న. 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 26వ వచనం చదువుదాం. అటు తర్వాత సిరారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని షోమ్రోనునకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, అమ్మా గాడిద యొక్క తల 80 రూపాయలకును, ఎన్ని రూపాయలకట? 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి. అమ్మా భయంకరమైన క్షామము, కరువు వచ్చింది, భయంకరమైన పరిస్థితి వచ్చింది, భయంకరమైన శ్రమలు వచ్చాయి.
ఎంత భయంకరమైన శ్రమ తెలుసా? గాడిద యొక్క తల. వినాలి అందరూ. గాడిదని తినేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారా లేదా? మీకు తెలుసా? గాడిదని నవిలి బారేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గాడిద మాంసం దొరకదు. వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. గాడిద రక్తం తాగేస్తారు. కుక్క మాంసాలు కూడా దొరకవు. ఒక్కొక్క ఏంటండి రాజేష్ గారు ఎలాగంటున్నారు ఏంటి? మేము మణిపూర్ వెళ్ళండి, కుక్క పచ్చడి వేశారు నాకు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి, రైట్, మనసు పెట్టండి. నాగాలాండ్ వెళ్ళండి, కుక్కే వీధుల్లో నమ్ముతారు. మలేషియా వెళ్ళండి, మంచి ఖరీదు. దాని మూలు కూడా ఒక ఖరీదు. శనబోరం గారు ఎంత నోరిచి తీస్తున్నారో, శనబోరం అత్త గారికి అర్థమైంది లేదో. మూలుగు, కుక్క మూలుగమ్మ, మామూలుగా అనుకుంటున్నారు కాక. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కానీ ఇక్కడ షోమ్రోనులో వినాలి, షోమ్రోనులో గాడిద యొక్క తలని ఎందుకన్నాడు తెలుసా? ఇశ్రాయేలుకు గాడిద అంటే నిషిద్ధమైన జంతువు, అది బానిసత్వానికి గుర్తు. అలాంటి గాడిదను కూడా కోసుకు తిన్నారంట. మాంసం కాదు, తలే 80 రూపాయలట. అప్పటి లెక్క అంటే కోట్ల రూపాయలతో సమానంగా ఉన్నంత హోదా. పావురపు రెట్ట. ప్లీజ్, ఎంతండి? అసలు పావురం ఎంత ఉంటుంది? అది రెట్ట ఎంత వేస్తుంది? ఆ రెట్టలో అరపావు, మళ్ళీ పావు అంటే అరలో మళ్ళీ సగం. పావురపు రెట్ట ఎంతట? అంత భయంకరమైన క్షామం వస్తే రాజు, ఆ దేశ ప్రజలు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ ఈరోజు మీకు జ్ఞాపకం చేసే పదం ఏంటి తెలుసా? అదే ప్రాంతంలో 4 కుష్ఠరోగులు ఉన్నారట. ఎంతమంది అండి? ప్లీజ్ మనసు పెట్టాలి. ఎంతమంది? 4 కుష్ఠరోగులు. వీళ్ళు ఏం చేశారట తెలుసా? ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 4 కుష్ఠరోగులు కలిసి ఏకమయ్యారు. ఈ 4 కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏమంటున్నా చూడండి. 7వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు, అండర్లైన్ చేసుకోండి, వారు ఒకరితో నొకరు చూచి. అమ్మా వింటున్నారా? ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటున్నారట. ఎవరేళ్ళు చెప్పండి? కుష్ఠరోగులు. వీళ్ళు ఒకరినొకరు చూచుకొని ఏమంటున్నారట? మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి. అమ్మా వింటున్నారా? మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? అసలు మనం చచ్చిపోయేదాకా ఎందుకు కూర్చోవాలి? ఇంతకీ మాట్లాడుకునేది ఎవరు? బలవంతులా బలహీనులా? చెప్పండి. బలహీనులు. శరీర రీతిగా వీళ్ళ కుష్ఠరోగులు. వీళ్ళ కాళ్ళు సరిగా పనిచేయు, వీళ్ళ చేతులు సరిగా పనిచేయు. శరీరం అంతా మెత్తబడిన శరీరములో పుళ్ళుతో ఉన్నవాళ్ళు. ఈ 4 కుష్ఠరోగులంటే వీళ్ళు అనుకుంటాం, ప్రశ్న చేసుకుంటున్నారు. ఏమని? మళ్ళా చదువుతాం చూడండి. వారు ఒకరినొకరు చూచి మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోదు అనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నది, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం. ప్లీజ్, ఇక్కడ ఊరకనే కూర్చున్నామా? ఇక్కడ కూడా ఆకలికి చచ్చిపోతాం. పదండి. ఏమండి వింటున్నారా? అమ్మ వినాలి. బయటికి వెళ్దామన్నా చావే కనపడుతుంది. మనసు పెట్టండి. ఇక్కడ ఉందామన్నా ఏం కనపడుతుంది? గట్టి చెప్పండి. ఇప్పుడు ఈ బలహీనులకు భయంకరమైన శ్రమ వచ్చింది. వీళ్ళు బ్రతకాలి. ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం అంటే మనం కింద వచ్చిన చదువుతాం చూడండి. పదండి. సిరియనుల దండుపేటలో. ఒక్క నిమిషం. బలహీనులైనటువంటి వారు ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు ప్రోత్సహించుకుంటున్నారు. పదండి అంటే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. శ్రమ ఉందా తల్లి? నీకు శ్రమ ఉందా? కష్టం ఉందా? చచ్చేటంత శ్రమ, చావు తరిపించేంత శ్రమ, కష్టంతో కూడిన శ్రమ నీకుందా? నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు బలహీనురాలు అయిపోవద్దు, బలహీనుడు అయిపోవద్దు. నువ్వేం చేయాలి? తోటి వారిని ప్రోత్సాహపరుచుకొని. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఒకరికొకరు పదండి చెప్పాలి. ఏటది?
పదండి. నెక్స్ట్ ఏంటట? సిరియన్ల దండులోనికి పోదాము రండి. వారు మనలను బ్రతకనిచ్చిన అమ్మా, మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఆ సిరియన్ల దండులోకి వెళ్ళిపోదాం. వాళ్ళు చుట్టూ ముట్టడి వేశారు, మళ్ళీ చంపడానికి చూస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు మనవే. ఆ సందర్భాలలో ఆ సిరియన్ల దండులోకి వెళ్ళిపోదాం రండి. వాళ్ళు బ్రతకనిస్తారా? బ్రతుకుదాం. చంపేస్తారా? చెప్పండి, మళ్ళీ చెప్దాం. బ్రతకనిస్తారా? బ్రతుకుదాం. చంపేస్తారా? చెప్పాలి. చంపేస్తారా? చచ్చిపోదాం. బ్రతుకనిస్తారా? బ్రతుకుదాం. చంపేస్తారా? చచ్చిపోదాం. 3 మాటలు మనకి ఈ రాత్రి దేవుడు నేర్పుతున్నాడు. మొదటి మాట పదండి, రెండో మాట పోగుదము రండి. చెప్పాలి, పోగుదము రండి. మూడో మాట బ్రతికితే బ్రతుకుదాం, చస్తే చచ్చిపోదాం. అంటే వీళ్ళు తమను తాము ఏం చేసుకున్నారు? పురికొల్పుకున్నారు. వాళ్ళని వాళ్ళే బలపరుచుకున్నారు. వాళ్ళకు వాళ్ళే ధైర్యం తెచ్చుకున్నారు. కొన్నిసార్లు నీ ప్రక్కన వారితోనూ నీ తోటి వారితో బలహీనుడైపోతున్నాడా? ధైర్యం తెచ్చే మాటలు చెప్పు. లక్షాధికారులైనా, కోట్లు పడగెత్తినోడైనా, అమ్మా ఎవడు కూడా ఈ భూమి మీద బ్రతికేవాడు ఎవడో లేడు. ఎవడో లేడు. ఎవడి జీవితం శాశ్వతమైంది కాదు. ధనాలు, భోగభాగ్యాలు నీ వెంట రావు. నీ వెంట వచ్చేది ఏంటో తెలుసా? నీవు కలిగి ఉన్న భక్తే. నీ బిడ్డలు, నీకున్నవాళ్ళు, నీ కన్నవారు, నీ ఆత్మీయులు, భర్త, నువ్వు ఎవరైతే ప్రాణం అనుకుంటావో ఆ ప్రాణం అనుకునే పిల్లలు, నా వాళ్ళు అనుకోని రెక్కలు ముక్కలు చేసుకొని పెంచిన నీ పిల్లలే కొన్నిసార్లు నీకు వ్యతిరేకమైపోయే సందర్భాలు కూడా వస్తాయి. కుటుంబ పరిస్థితులు కూడా తారుమారైపోతాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను తల్లి, నీవు బలహీనతలు పడిపోవడానికి వీల్లేదు. నీవు ధైర్యం తెచ్చుకోవాలా. ధైర్యం తెచ్చుకోవాలా. నీ తోటి వారిని ప్రోత్సహించే మాటలు చెప్పు. నేను మళ్ళా చేతుల గురించి చెప్తున్నానండి. నీకు సమస్య ఉంది, ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి, మీ నలుగురు రండి అన్నవాళ్ళు ఉన్నారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నువ్వేమనుకుంటావు తెలుసా? ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాను అనుకుంటావా? దైవజనుడు చేసే ప్రార్థన దైవజనుడు చేస్తాడు. సంఘం చేసే ప్రార్థన సంఘము చేయాలి. ఇంకొక మాట చెప్తాను. దైవజనుడిని చెరసాల్లో పడేశారు. దైవజనుడు ప్రార్థన చేశాడా? చేయలా. ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎవరా దైవజనుడు? గట్టిగా, పేతురు. ఆ దైవజనుడు పేతురు. పేతురు దైవజనుడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. విచిత్రం చెప్పనా? పేతురుకు అర్థమైపోయింది, నాది ఇదే చివరి టైం, నా సమయం ఇదే, ఇంకా నేను బ్రతకను అనుకుంటున్నాడు. కారణం తెలుసా? చాలాసార్లు చెప్పాను, యాకోబు అనేవాడిని అంతకుముందే లేపేశారు. అపోస్తుల గారి 12 మీరు చదువుకోండి. మొదటి ప్రారంభ వచనాల్లో హేరోదు అనేవాడు యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. యేసు ప్రభు కూడా ఉన్న శిష్యులు ఎవరండి? ఎక్కువగా కూడా ఉన్న శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. మళ్ళీ రిపీట్ అయ్యాను, పేతురు, యాకోబు, యోహాను. ఇప్పుడు ఎవరు లేచిపోయారు? యాకోబు లేచిపోయాడు. ఇప్పుడు పేతురుని ఎక్కడ పాడేశారు? చెరసాల పాడేశారు. యాకోబుని వేశారంటే ఇక రాజు మరలా, అది మీరు అక్కడ చదువుకోండి, అది యూదులకు ఇష్టమైన కార్యమట. యూదుడికి చంపేయడం ఇష్టమట. ఇప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు. అయితే సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండాను. సంఘం అతని కొరకు ఏం చేసింది? ఎలాంటి ప్రార్థన? అత్యాశక్తితో కూడిన ప్రార్థన. దైవజనుడు చెరసాలలో ఉన్నాడయ్యా, బలహీనుడైపోయాడయ్యా, దైవజనుడిని తీసుకొని రా. విచిత్రం ఏంటంటే వీళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేశారు కానీ, అత్యాశక్తితో మొరపెట్టారు కానీ, కొంచెం మనసు పెట్టాలి, వీళ్ళ ప్రార్థన దేవుడు వింటున్నాడన్న సంగతి వీళ్ళకి తెలియలేదు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడరా. ఎప్పుడైనా నేను ఇంటి దగ్గర నలుగురు కూర్చోబెట్టామా, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా? తల్ల వంచు. దైవజనులు సాల్మన్ రాజయ్య గారు మన ప్రార్థనలో నడిపిస్తారు.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మాట్లాడే దేవుడు అయ్యా, నీవు మా అందరితో ఈ రాత్రి మాట్లాడినందుకు వందనాలు. గతించిన 3 దినాల నుండి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఎంతోమంది ఉండగా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మాతో మాత్రమే నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. అనేక మందికి ప్రభువా లేని ఈ భాగ్యం మాకిచ్చినందుకు వందనాలు. ఈ సమయం అందు తండ్రి, ఎవరైతే నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారో, నీ అమూల్యమైనటువంటి సంగతులను పోగొట్టుకుంటున్నారో వారికి ప్రభువా నీ కృప తోడుగా ఉంచండి. నీ సన్నిధికి రావాలని ఆశ వారిలో, కాంక్ష వారిలో కలిగించమని అడుగుచున్నాం. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి ప్రభువా. ఇది మా కొరకు మా దైవజనుడు ప్రభువా నిర్వహిస్తున్నాడనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం ఒక్కరోజు కాదు ప్రభువా, నీవు మాట్లాడకపోతే క్షణమైనా మేము జీవించలేము. నీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ దాసుని అనేక పరిస్థితుల మధ్య క్షేమంగా ప్రతిరోజు ఈ స్థలానికి తోడుకొస్తున్నందుకు వందనాలు. ఆయన కుటుంబాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన చేస్తున్నటువంటి పనిని, వెళుతున్న ప్రతి మార్గమును సమస్తమును మీరు దీవించండి ప్రభువా. నీవు మాట్లాడిన ఈ మాటలు నాతోనే అని మేము గుర్తించి ప్రతి ఒక్కరూ మా కుటుంబాలలో ఈ మాటల యొక్క విశిష్టతను మేము గ్రహించి ఆ మాటల ప్రకారముగా జీవిస్తూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ దావీదు పలికినట్లుగా 39వ కీర్తన 4వ చరణములో యెహోవా మా అంతము ఎట్లుండినది మాకు నేర్పుము అన్నావు. అవును తండ్రి, అందరము ఆదివారమే వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం. ప్రతి దినము నీతో ఉండటానికి నీవు ఇచ్చిన కృపను గుర్తించే భాగ్యం దయచేయండి. దినదినములు గడుస్తూ ఉంటుండగా మా బ్రతుకులు ఏమవుతాయో మాకు తెలియని స్థితి, అలాంటి పరిస్థితుల్లో పరీక్షించుకునే సమయం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు విన్నటువంటి బిడ్డలందరూ గృహాలకు వెళ్ళి వారి కుటుంబాలను, వారి యొక్క సహోదరులను, వారి యొక్క బంధువర్గాన్ని ప్రేరేపించి నీ సన్నిధిలోనికి తోడుకొని వచ్చే భాగ్యం దయచేయమని, ఉచితముగా దొరుకుతున్న ఈ వర్తమానమును ఎంతో ఆతృతగా వారు విని ఆశీర్వదించబడే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మందిరాలను శుభ్రపరుస్తున్న వారిని, మైక్ సిస్టర్ నడిపిస్తున్న బిడ్డలను, ఈ యొక్క సేవ కొరకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మరలా నిశ్చితమైతే రేపటి దినాన్ని మరలా మేము ఈ కొద్ది నిమిషాలలో ఎవరు ఉంటామో ఎవరు ఉండమో మాకు తెలియదు, కానీ నీకు ఇష్టమైతే ప్రభువా మరొకసారి నీ మాటలు వినే భాగ్యం మా అందరికీ దయచేయమని, దినదీవులతో నింపి ఈ మాటలన్నీ ఎంతవరకు ప్రభువా ఈ దూరశ్రావణి యంత్రము ద్వారా వెళుచున్నాయో వారందరికీ ఆశీర్వాదముగా ఉండినట్లు సహాయం చేయమని, ఈ యొక్క మీడియా ద్వారా వెళుతున్న ఈ మాటలకు కూడా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించబడేటట్లుగా మీ కృపను తోడుగా ఉంచమని మనవులు ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.